ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది వ్యవసాయ శాఖ మంత్రి గారికి సంబంధించింది. వారు లేరు, దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారిని దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇది మా నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది. ఈ 3 నియోజకవర్గాల్లో రైతులు ఎర్రజొన్నలు పండిస్తారు అధ్యక్ష. అంటే ఇది ఫాడర్ జవార్ అంటారు దీన్ని. ఇదేంటంటే పశుగ్రాసం కోసం సీడ్ అన్నట్టు. ఇది స్పెషలైజ్డ్ క్రాప్, మా దగ్గర ప్రత్యేకంగా పండిస్తారు మా 3 నియోజకవర్గాల్లో. అయితే ఇది ఈ సీడ్ని మన నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలు, హర్యానా, బీహార్, యూపీ, పంజాబ్ అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ సీడ్ అమ్ముతారు. అట్లనే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ దేశాలకు కూడా తీసుకెళ్తారు. ఇది చాలా స్పెషల్ క్రాప్ మా దగ్గర. అయితే అధ్యక్ష, లాస్ట్ ఇయర్ నా నియోజకవర్గంలోనే 33,000 ఎకరాల్లో ఈ పంట సాగైంది. 33,000 ఎకరాల్లో పంట సాగైనప్పుడు 3,800 రూపాయల క్వింటాల్కు రైతులు వ్యాపారులు కొనుక్కున్నారు. అయితే ఈసారి ఆ పంట సాగు విస్తీర్ణం తగ్గింది. 22,000 ఎకరాల్లోనే పంట సాగైంది. అయితే ఇప్పుడు పంట సాగు విస్తీర్ణం తగ్గింది కదా, రేటు లాస్ట్ టైం 3,800 వస్తే ఇప్పుడు 4,000 వస్తుంది అనుకొని రైతులు ఆశపడ్డారు. అయితే 3,850కి స్టార్ట్ చేశారు వ్యాపారులు కొనుక్కోవడం. క్రమేణా ఆ వ్యాపారులంతా సిండికేట్ అయిపోయి రోజుకింత తగ్గిస్తూ ఇప్పుడు చివరికి 3,300లకు కొంటున్నారు అధ్యక్ష. అయితే 3,850 నుంచి 3,000కు రేటు దించేసినారు. అంటే దాదాపు 500 రూపాయలు ఒక క్వింటాల్కు తక్కువకు, జస్ట్ ఒక 10-15 రోజుల్లోనే. ఇది ఎకరానికి 20 క్వింటాలు పండుతుంది. అంటే ఎకరానికి 10,000 రూపాయలు ఇవాళ ఎర్రజొన్న రైతు నష్టపోతూ ఉన్నాడు. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లా చేస్తే వాళ్ళందరినీ పిలిచి కలెక్టర్ గారి దగ్గర పిలిపించి వాళ్ళని టైట్ చేస్తే మళ్ళీ రేటు పెంచుతారు. అయితే నేను కలెక్టర్ గారితో కూడా, నిజామాబాద్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం దృష్టికి తీసుకెళ్ళినాను. అయితే నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, ఒకసారి మీరు ఇంటర్వ్యూన్ అయ్యి, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి కలెక్టర్ గారికి చెప్పి ఆ వ్యాపారస్తులందరినీ కూర్చోబెట్టి కొద్దిగా గట్టిగా చెప్తే ఈ సిండికేట్ని బ్రేక్ చేస్తే మళ్ళీ రేటు పెరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఈ విషయంలో దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. అట్లనే ఇంతకుముందు కడియం శ్రీగారు గారు కూడా చెప్పినారు, నేను దానికి యాడ్ చేస్తాను. మొక్కజొన్న పంట అధ్యక్ష, మా నియోజకవర్గంలో దాదాపు 35,000 ఎకరాల్లో, బాల్కొండల్ని 35 ఎకరాల్లో పండుతూ ఉంది. అయితే మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా మార్కెట్కు మొక్కజొన్న వచ్చింది. దురదృష్టవశాత్తు వర్షాలు పడతా ఉన్నాయి, ఈదురుగాల్పులు వస్తూ ఉన్నాయి, ఆ పంట చెడిపోతుంది అన్న భయంతో ఎంత పడితే అంతకు అమ్ముకునే దుస్థితి రైతులకు వచ్చింది. ఇప్పుడు 1600-1700లకు కొంటా ఉన్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మద్దతు ధరనేమో 2,400 ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో 500 రూపాయలు అడిషనల్గా బోనస్ కూడా ఇస్తామన్నారు. అంటే 2,400 మద్దతు ధర పోయే ప్లేస్లో ఇప్పుడు 1600-1700లకు అమ్ముతున్నారు. అంటే ఆ ధర చూసుకున్న 800 క్వింటాల్కి, ఒక ఎకరానికి 40 క్వింటాలు పండుతుంది. అంటే 32,000 స్ట్రేట్ అవే ఒక ఎకరానికి నష్టపోతా ఉన్నాడు మొక్కజొన్న రైతు. దయచేసి మీరు మాట ఇచ్చినట్టు ఇంకా దానికి 500 బోనస్ ఇస్తే చాలా సంతోషం, ఇవ్వాలని కూడా చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ఎకరానికి 30,000-40,000 రూపాయలు నష్టం ఇవాళ మొక్కజొన్న రైతు పోతున్నాడు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర 2,400తో పాటు 500 బోనస్ కూడా మీరు మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇంకా లాస్ట్ సేమ్ అధ్యక్ష, ఇప్పుడు యూరియా విషయం కూడా అధ్యక్ష, ఇదేమవుతుందంటే ఇప్పుడు యాప్ మోడల్ కొత్తగా తెచ్చినారు. అందరికి సంబంధించినటువంటి విషయమే. అందరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, అందరు ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే రైతులకు 50% మందికే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ యాప్ యూసేజ్ అనేది స్మార్ట్ ఫోన్స్ లేకపోతే చేయలేరు. 50% మందికే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఆ స్మార్ట్ ఫోన్స్ ఉన్న దాంట్లో ఇంకో 50% మందికి అసలు అది వాడడం కూడా కష్టమే, తెలియదు. ఈ రకంగా దాదాపు 75% మంది రైతులు ఈ యూరియాని యాప్లలో బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదొక ప్రాబ్లం. అయితే ఇంకో ప్రాబ్లం ఏం చేస్తూ ఉన్నారు, ఆ యాప్లో ద్వారా ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడికి పోయి కొనుక్కోమని చెప్తున్నారు. మొన్నటిదాకా జిల్లా వైజ్ యూనిట్ పెట్టినారు. 50-60 కిలోమీటర్ల దూరం పోయి 5 యూరియా బస్తాలు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండే. సరే, తర్వాత గ్రీవెన్స్ వచ్చినాయేమో మండల్ వైజ్ యూనిట్ పెట్టినారు. ఇప్పుడు
మండల్ వైజ్ యూనిట్ కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. 20-30 గ్రామాల ప్రజలు పోయి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక దగ్గరికి పోయి. అంటే ఎక్కడ ఉంటే అక్కడికి పోయి తీసుకోవాలి, ఈ ఊరు ఆయన పోయి ఇంకో ఊరికి పోయి తీసుకోవాలి, ఇది ఇబ్బంది అవుతా ఉన్నది. ఇట్లా ఇంకో ఇష్యూ ఏమవుతుందంటే, అంటే ఇది గ్రౌండ్లో ఉన్న ఇష్యూస్ అయితే ఇప్పుడు సపోజ్ ఈ ఒకేసారి ఇవ్వట్లేదు, రైతుకు అవసరం పడినంత యూరియా ఒకేసారి ఇవ్వట్లేదు. ఇప్పుడు సపోజ్ నేను 4 ఎకరాల మొక్కజొన్న వేసినాను, మక్క పంట వేసినాను. మక్క పంటకు ఒక ఎకరానికి 5 నుంచి 6 యూరియా బస్తాలు అవసరం పడుతుంది. సరే, మన వాళ్ళు 4 బస్తాలు అని చెప్పి డిసైడ్ చేసింది డిపార్ట్మెంట్. ఓకే, 4 అనుకుందాం. ఇప్పుడు నాకు 4 ఎకరాల మక్క పంట ఉంది. 4 ఎకరాల మక్క పంటకు ఎకరానికి 4 బస్తాలు చొప్పున అంటే 16 బస్తాలు నాకు అవసరం ఉంది యూరియా బస్తాలు. అయితే వాళ్ళు 16 బస్తాలు ఒక్కసారి నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఒక్కసారి ఇవ్వట్లేదు, 3 సార్లు ఇస్తున్నారు 16 బస్తాలకు. అంటే 4, 4, 4 లేకపోతే 5, 5, 5 3 సార్లు ఇస్తున్నారు. ఇప్పుడు రైతు ఏమవుతుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి యాప్ బుక్ చేసుకోవడానికి వాడు మీ సేవా సెంటర్ పోయి తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి అటు పోయి ఇటు పోయి ఆ రోజంతా తిరుగుతూ ఉన్నాడు. తర్వాత బుక్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవటానికి మీరు మండల్ వైజ్ యూనిట్ పెట్టినారు. ఇప్పుడు సపోజ్ నా ఊరు వేల్పూర్, నా వేల్పూర్లో లాంగెస్ట్ ఊరు ఇంకొకటి ఉన్నది అనుకోండి, అదో 15-20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి పోయి తెచ్చుకోవటానికి ఒక రోజు పోతా ఉన్నది. అంటే ఒక్కసారి యూరియా తెచ్చుకోవటానికి 2 రోజులు పోతా ఉన్నది రైతుకు 2 రోజులు అంటే ఆయన కష్టం. ఇప్పుడు మీరు ఆయన 4 ఎకరాలు ఉన్న మక్క పంటకి యూరియా కావాలంటే 3 సార్లు పోవాల్సి వస్తున్నది. 3 సార్లు యాప్ బుకింగ్ చేసుకోవాలి, 3 సార్లు పోవాలి. అంటే 6 రోజులు పోతా ఉన్నది ఆయనకు. సో ఇది దయచేసి దీన్ని ఎట్లా తక్కువ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ స్టాక్స్ ఇప్పుడు మండల్ వైజ్ ఉన్న స్టాక్స్ని పిఏసిఎస్లో ప్రతి పిఏసిఎస్లో స్టాక్ పెట్టండి. అట్లీస్ట్ ఒక పిఏసిఎస్లో పెడితే 2-3 రోజులు కలిపి అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటారు. అది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇది 3-4 సార్లు ఇచ్చే బదులు మీ లెక్కల ప్రకారం ఒక రైతు గింత ఎకరం మక్క వేసింది అనుకోండి, ఆ ఎన్ని ఎకరాలు మక్క ఉందో అన్ని ఎకరాలకు కలిపి ఒకటేసారి ఇవ్వండి, 3 సార్లు ఇవ్వకండి. ఎందుకంటే ఆయన పోయి 6 రోజులు ఆయన వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది రైతులు. ఇది ఒక సజెషను. అట్లానే ఈ యాప్ పద్ధతి కూడా ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత ఇబ్బంది అవుతా ఉందంటే మనందరికి కూడా, ప్రతి ఎమ్మెల్యేకి కూడా రైతులు చెప్తా ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో. దీని గురించి ఒకసారి పునరాలోచన చేయండి. ఈ యాప్ ద్వారా పెట్టడం మూలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్గా ఇవాళ రైతులు వాళ్ళ మనసులో ఏమొస్తున్నదంటే, అరే కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఆటో వానికి డబ్బులు ఇచ్చేస్తే 4 సంతులు తీసుకుపోయి పొలం కాడ వేస్తోడు, ఇప్పుడు ఏం బాధకు వచ్చేది, ఎందుకు ఈ యాప్లు, ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు. దయచేసి నేను విమర్శకు అంటలేను, నేను ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు, ఎందుకు 3-4 సార్లు ఇవ్వాలి, ఇట్లా ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా తీర్చాలి యూరియా విషయంలో అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా మనవి చేస్తూ ఈ 3 రైతుల ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవ సీనియర్ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, సార్ వారికి కూడా తెలుసు ఒకటే విషయం ప్రస్తావన చేయాలని 4-5 ప్రస్తావన చేసినారు. ఆఖరికి చాలా ప్రొడక్టివ్గా సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆఖరికి వచ్చే వరకు అదంతా కూడా నీరు గార్చే కార్యక్రమం వారంతటా వారు చేసిండ్రు. నేనేమంటా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు వారు చెప్పిన ఎర్రజొన్నలకు సంబంధించిన సమస్య కానీ, ఫాడర్ జవార్ సీడ్స్కి సంబంధించి, మొక్కజొన్న పంటకు సంబంధించి, యూరియా యాప్కి సంబంధించి, 1 టైం డిస్బర్స్మెంట్కి సంబంధించిన అంశాలు వాళ్ళు లేవనెత్తారు అధ్యక్ష. మా సహచర గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, నోట్ చేసుకొని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. శ్రీ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.